ఏజెన్సీ వాసులకు డోలీ కష్టాలు తప్పటం లేదు. అనకాపల్లి జిల్లా ఆర్ల పంచాయతీ శివారు లోసింగి గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణిని డోలీలో తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రసవించింది. ఈ కథనాన్ని సాక్షి టీవీ కథనం ప్రసారం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఆమెకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. చికిత్స తర్వాత బాలింతను డిశ్చార్జ్ చేశారు. వీరిని తిరిగి వారి గ్రామానికి తరలించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేశారు. అయితే కొండపైకి ఎక్కలేక వాహనం మొరాయించింది. దీంతో బాలింత 4 రోజుల పసికందును ఎత్తుకుని అష్ట కష్టాలు పడుతూ భర్త సుందరరావుతో కలిసి కొండ ఎక్కి తన గ్రామానికి చేరుకుంది. తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కష్టాలు తీర్చాలని గ్రామస్తులంతా వేడుకుంటున్నారు. ఏజెన్సీ వాసులకు డోలీ కష్టాలు తప్పటం లేదు. అనకాపల్లి జిల్లా ఆర్ల పంచాయతీ శివారు లోసింగి గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి డోలీలో తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రసవించింది. ఈ కథనాన్ని సాక్షి టీవీ ప్రసారం చేసింది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ ఆమెకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అయితే చికిత్స తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. వీరిని తిరిగి వారి గ్రామానికి తరలించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేశారు. కానీ అయితే అది కొండపైకి ఎక్కలేక వాహనం మొరాయించింది. దీంతో బాలింత 4 రోజుల పసికందును ఎత్తుకుని అష్ట కష్టాలు పడుతూ భర్తతో కలిసి కొండ ఎక్కి తన గ్రామానికి చేరుకుంది. తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.